మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు ఒక వైవిధ్యమైన అంశాన్ని మనం సృష్టికరిస్తున్నాం. ఎందుకంటే బాలగోకులం అధునాతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన పరిస్థితులలో ప్రతి పిల్లవాళ్ళు కూడా ఎడవకుండా ఉండటానికి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏం చేస్తుంటాం, సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెడతాం. ఒక 5 నిమిషాలు 6 నెలల పాప దగ్గర నుంచి దాదాపు 60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ అడిక్ట్ అయిన పరిస్థితులలో ఈరోజు మాధవ స్మారక సమితి వరంగల్ ఆధ్వర్యంలో బాలగోకులం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రధానమైన సమయం ఒక 4 గంటల పాటు యోగా కావచ్చు. అంటే ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని మనం గమనిస్తే మనం చేసే ఒక ఇంగ్లీష్ కవి అన్నట్టుగా మనం ఆచరించే ప్లాట్ఫామ్ ఉడవడమే కావచ్చు, కానీ ప్రపంచంలో ఎవరు ఉడవలేనంత గొప్పగా ఉడవాలని ఒక సామెత ఉంది. అట్లాగే ఒక చెప్పులు విడిచే దగ్గర నుంచి కూడా మనం ఆ సన్నివేశం అంటే ప్రతి ఒక్కరు కూడా వరుసగా క్రమశిక్షణలో రావటం, తల్లిదండ్రులు విడిచిపెట్టిన తర్వాత చెప్పులన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంచుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ పైకి రావటం, వాళ్ళకి కేటాయించిన ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో శిక్షకులు ఉన్నారో వాళ్ళు నేర్పించిన కార్యక్రమాలలో అటు యోగా కావచ్చు, లేకపోతే హిందీ సంబంధించిన ఇతర పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రతిరోజు డ్రాయింగ్ కావచ్చు, ఇతర సంస్కృత పాఠ్యాలు కావచ్చు, ప్రతిదీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఈ బాలగోకులం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి సంబంధించి నిజంగా పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి అంశాలు ఇష్టపడుతున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారు, నిర్వాహకులు కూడా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నాన్న ఎవరు మాట్లాడతారు? రైట్, మీ పేరు? నా పేరు సాన్విక. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇక్కడికి? నేను ఫస్ట్ నుంచి వస్తున్నా. ఫస్ట్ నుంచి వస్తున్నావు. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? నేను డిసిప్లిన్, యోగా అండ్ డ్రాయింగ్ అన్ని నేర్చుకుంటున్నా. డిసిప్లిన్ అంటే నాకు తెలియదు, ఎట్లా ఏం నేర్పుతారు? డిసిప్లిన్ అంటే ఎట్లా ఉండమని చెప్తారు? సైలెంట్గా ఉండాలి అండ్ మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే స్ట్రైట్గా కూర్చోవాలి, స్ట్రైట్గా వాక్ చేయాలి, తర్వాత స్ట్రైట్గా పడుకోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి, అన్ని పనులు నేర్పిస్తారు. నాకు డౌట్, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు నేర్పుతారు మనకు? మళ్ళీ అప్పుడు నేర్పే వాళ్ళు ఉండరు కదా, మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటావా? లేదు, ఇంట్లోనే నేర్చుకోవాలి. ఇంట్లో కూడా అట్లాగే ఉంటావా? ఇంట్లో పోయినాక ఏం చేస్తావు? నేను వెళ్ళి కొద్దిసేపు తిని పడుకొని లేచి చదువుకొని మళ్ళీ ఆడుకొని వస్తా. రైట్, వెరీ గుడ్. కానీ నీ పేరు? నా పేరు ఎస్ కృతిక. ఇక్కడ ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చేస్తున్నావా? అవును, ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ తోని నేర్పేది? ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా డిసిప్లిన్ గా ఉంది. సిట్ స్ట్రైట్, సిట్ ఇన్ కరెక్ట్ వే అని చాలా డిసిప్లిన్ గా చెప్తున్నారు. స్కూల్లో కూడా ఉంటారు కదా అట్లా? ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే స్కూల్లో నేర్చుకునేవి కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. స్కూల్లో నేర్పని కూడా ఏంటి అవి? సంస్కృతం, తెలుగు పద్యాలు, ఇంకా చాలా గీతాలు, ఇంకా ఛత్రపతి శివాజీ స్టోరీస్ చాలా చెప్తారు. నీ పేరు చెప్పు. నా పేరు సాత్విక. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? ఏమేమి నేర్చుకుంటున్నావు? నేను సంస్కృతం, పద్యాలు, స్టోరీస్ అన్ని నేర్చుకుంటున్నా. పద్యం చెప్పు, నువ్వు నేర్చుకున్నది. కష్టపెట్టకూడదు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులిద్దరు దైవ సమానులు రా, తెలుగు బిడ్డలు ప్రతిభ తెలుగు భాష. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలో, ఎలా మంచిగా చూసుకోవాలి. మనం ఎక్కడికన్నా ఇప్పుడు పెద్దగా అయ్యాక ఎక్కడికన్నా వెళ్తే, అమెరికన్ కానీ ఎక్కడికన్నా వెళ్తే పేరెంట్స్ని అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి వెళ్తున్నారు. కానీ అలా చేయకుండా మనమే తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ పని వాళ్ళని పెట్టి ఉంచి, లేకపోతే అమెరికా వెళ్తావు కదా, చూసుకునే వాళ్ళు మరి ఎవరు లేకుంటే ఎట్లా? పని వాళ్ళని పెట్టాలి. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఎంగేజ్ వాళ్ళు ఉంటే వాళ్ళని ఉంచాలి. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళావా నువ్వు? వెళ్ళలే. ఏమనిపిస్తుంది అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచితే? మంచిగా అనిపిస్తుందా, బాగా అనిపించదా? అంత ఏడుపు వచ్చినట్టు అనిపిస్తుంది అలా ఉంచితే. కన్న తల్లి వాళ్ళు ఎంత మనల్ని పోషించిల్లు, ఎంత వేసిల్లు, అందుకు అలా బాగా అనిపిస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ అట్లా చేయరా? చేయం, అసలు చేయం. వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి నాన్నకి. ఏం చెప్పిందో విన్నారా మీరంతా? పేరెంట్స్ని ఇక్కడ నేర్చుకున్న పద్యమే చెప్పారు. పేరెంట్స్ని ఎవరిని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచొద్దు, అవసరం ఉంటే మనం అమెరికా వెళ్తే మనతో పాటు తీసుకెళ్ళాలి, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచొద్దు అన్నారు. నిజమేనా? నిజమన్న వాళ్ళు చేతులెత్తండి.
ఉన్న మాతృభక్తి పితృభక్తి దాంట్లో నా పేరు డి అనిక్ష. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఎలాంటి ఫ్రెండ్స్ లేరు. సెకండ్ డే నుంచి స్టార్ట్ అయ్యేప్పుడు నాకు అన్ని కొత్తగా అనిపించింది. ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే రోజు నాకు బోర్ కొట్టేది, ఫ్రెండ్స్ ఉండరు. అలానే ఇలాంటి కొత్త కొత్త విషయాలను ఏమి నేర్చుకోను. ఇప్పుడు వచ్చాక లాస్ట్ ఇయర్ నేను రాలేదు, అప్పుడు చాలా బోరింగ్గా అంతా ఎలా అనిపించింది. కానీ ఈసారి అయితే నాకు ఎంజాయ్మెంట్గా ఉంది. లాస్ట్ డే రోజు మాకు వాలిక్టరీ, ఆ రోజు అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ పర్ఫామ్ని చూపించడానికి, అది కూడా నాకు చాలా నచ్చింది. ఒకవేళ నేను దీనికి రాకపోతే నేను ఇవన్నీ మిస్ చేసి ఉండు అనుకున్నా. నాకు తెలియదు, కింద అందరు చెప్పులు అట్లా విడుస్తున్నారు, మన ఇంట్లో అట్లా విడుస్తామా, ఇక్కడ మాత్రమే విడుస్తామా? అట్లా ఇంట్లో కూడా విడవాలి. అది క్రమశిక్షణ. రోజు అలా విడుస్తూ ఉంటే మనకే తెలుస్తుంది మనం ఎంత మారిపోయినామో అప్పుడు ఇప్పుడు. ఏమేమి ఆటలు ఆడుతున్నావు ఇక్కడ రోజు? నేను రోజు ఇక్కడ ఏనుగుతొండం, సంఖ్య మరియు పులిమేక లాంటి ఆటలు ఆడి ఎంతో బలంగా ఎదుగుతున్నాను. ఈ ఆటలు ఎప్పుడు పాఠశాలలో కూడా ఆడిపియలేదు. ఇక్కడికి వచ్చాక అన్ని ఆటలు అలవాటు అయ్యాను. సాయి సుధాంష్ చెప్పింది ఇంకా చాలా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఎప్పుడూ మర్చిపోయినవి, గ్రామీణ ప్రాంతాల్లో మనం నేర్చుకోవాల్సినవి, నేర్చుకున్నవి, తర్వాత మనకు బాగా ఉపయోగపడే ప్రతి ఆట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, రెగ్యులర్గా ఆడే ఏదో క్రికెట్ కావచ్చు అలాంటి ఆటలు కాదు, ఇక్కడ మనం మర్చిపోయిన ఆటలు, మనకు అవసరమైన ఆటలు అన్నీ కూడా ఆడిపిస్తున్నారు. అంతేనా సుధాంష్? రైట్. ఇక్కడ క్రమశిక్షణ తప్పనిసరిగా నేర్పిస్తున్నారు. క్రమశిక్షణ అంటే ఏమేమి చెప్తారు? క్రమశిక్షణ చెప్తారు ఎప్పుడు స్ట్రైట్గా నిలబడాలి, స్టాండ్ రైట్, సిట్ రైట్, వాక్ రైట్. నా పేరు కే శివసాగర్. నేను నేర్చుకుంటున్నావు, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? నాకు ఇక్కడ ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్కూల్లో ఇలాంటి డ్రాయింగ్ ఇట్లాంటి ఆటలు ఇంకా ఇట్లా డ్రాయింగ్ ఆటలు ఎప్పుడు ఆడిపియలేదు. క్రమశిక్షణ కూడా మా స్కూల్ అట్లా నేర్పియలేదు. అందుకే నాకు ఇక్కడ ఆనందంగా అనిపిస్తుంది. దాని తర్వాత నేను కూడా ఇంట్లో ఇట్లా చేసిన. ఇక్కడ ఎంతమంది, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారా మీకు? కొత్త ఫ్రెండ్స్ అయ్యారా? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ఆటలు ఆడిపోయమని చెప్తారా మరి టీచర్లతో, సార్లతో? చెప్తాం. ఇంకేం నేర్చుకుంటున్నారు ఇక్కడ? సంస్కృతం నేర్చుకుంటున్నాం, తెలుగు పద్యాలు, సంస్కృతం లేదన్నా చెప్పు, ఏమైనా వాక్యాలు చెప్తావా, లేకపోతే ఏదైనా సంస్కృతంలో ఏమైనా చెప్తావా? ఇప్పుడే సార్ చెప్పారు కదా, ఏం చెప్తావు? భవన్ అంటే భవనం అంటే గౌరవిస్తున్నట్టు. ఇంకా చాలా పద్యాలు చెప్పిండ్రు. భవతాహ నామకిం అంటే మీ పేరు ఏంటిదని. మమ నామ సాయి సుష్మిత్ అంటే నా పేరు ఎం సాయి సుష్మిత్. అట్లా రైట్. అంటే మనం సంస్కృతం పూర్తిగా విస్మరిస్తున్న పరిస్థితుల్లో సంస్కృతం ప్రధానంగా. ఇంకొక చిన్న విశేషం ఏమిటంటే, ఇక్కడ మాధవ స్మారక సమితికి కానీ ట్రస్ట్ వాళ్ళకి కానీ ఇక్కడ అంటే ఏదైనా స్నాక్స్ ప్రొవైడ్ చేసే అవకాశము, వాళ్ళకి అన్ని రకాల అండదండలు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక పేరెంట్ మాత్రమే ఈ స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ప్రధానంగా మనం చూసే అంశము. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఏదో రూపంలో స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకేమైనా చెప్తారు? ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఆటలు ఆడుకుంటారు. ఏమేమి నేర్చుకుంటున్నావు ఇక్కడ రెగ్యులర్గా? ఇక్కడ నేను సంస్కృతం ఇంకా క్రమశిక్షణ 8 రోజుల కాంచి వచ్చి నేర్చుకుంటున్నాను. నా పేరు త్రినా, నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఇక్కడ రోజు సంస్కృతం, ఆటలు, డిసిప్లిన్, స్టోరీస్, సాంస్క్రిట్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. స్టోరీ చెప్తున్నారు, టీవీలలో చాలా స్టోరీ వస్తున్నాయి, సెల్ ఫోన్ లో అంటే అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, నాలెడ్జ్ సంబంధించిన గేమ్స్, స్టోరీస్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం గురించి కూడా చెప్పారు ఏమన్నా సార్లు? శివాజీ యుద్ధం గురించి, శివాజీ యుద్ధం కాదు, పాకిస్తాన్ ఇండియా గురించి చెప్పాలి. వరల్డ్ వార్ 2 గురించి కూడా చెప్పాలి. మార్నింగ్ సార్ మాకు ప్రతిసారి ఛత్రపతి శివాజీ
శివాజీ మహారాజ్ గురించి ఇంకా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అన్ని చెప్తాంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ సార్ ఏమన్నా క్వశ్చన్ అంత చెప్తారు, ఇట్లా మేము క్వశ్చన్స్ ఇట్లా ఏం వేసినా అవి చెప్తారు. అట్లనే ఇక్కడ చాలా మంచి అనిపిస్తుంది. గేమ్స్ అందరూ ఇట్లా ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా క్రమశిక్షణ కన్ఫామ్ అవి పాటించాలి. రైట్. అంటే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే మామూలుగా మనం పాఠ్య పుస్తకాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు మాత్రమే అధ్యాపకులు చెప్తారు. ఇక్కడ వారు చెప్పిన ప్రతి అంశానికి సంబంధించి పిల్లలు వేసిన ప్రతి ప్రశ్నకు సంబంధించి ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి మనకు. అవి మాత్రమే ఇన్ని రోజుల్లో వాళ్ళు నేర్చుకునేది. కొంచెం మంది పెద్ద పిల్లల్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి. నా పేరు బి రష్మితా రెడ్డి. నేను 7th క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడికి ఫస్ట్ రోజు నుండి వస్తున్నా. వాళ్ళు ఇక్కడ చేతుల్లో కూడా దేవుళ్ళు ఉంటారు. మనం లేవగానే చేతులని చూడాలి. అలాగే మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి, కాళ్ళు మొక్కాలి. అలాగే గురువులకి అంటే నమస్కారాలు పెట్టి అంటే హరి ఓం గురువు గారు అలా చెప్పాలి. అలాగే క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం న్యూ ఇయర్ రోజు నుంచి ఏదో ఒక కొత్త సిస్టమ్ నేర్చుకుంటాం. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్న అలవాటు మానేసి ఏదైనా కొత్త అలవాటు మొదలు పెట్టారు ఎవరైనా మీ ఇంట్లో? చెప్పండి, అది ఏంటిది? మేము తల్లిదండ్రులకి నమస్కారం పెడుతున్నాం. ఎవ్రీడే చేస్తున్నారు ఇప్పుడు? వెరీ గుడ్. దేవునికి మొక్కుతున్నాం. మంచిగా డిసిప్లిన్ ఉంటుంది. ఇంకా ఇంకా ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇక్కడ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్స్ నేర్చుకుంటున్నాను. మా ఇంటి దగ్గర అవి చేసి డెకరేట్ చేస్తున్నాను. మళ్ళీ మా మమ్మీ డాడీకి ఆశీర్వాదం చేస్తున్నాను స్కూల్కి వచ్చి. మరి ఇవన్నీ మళ్ళీ సమ్మర్లో మర్చిపోతే ఎట్లా? మరి ఏం చేద్దాం తర్వాత? మేము గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ టీచర్స్ అందరు బాగుంటారు. ఏమైనా అర్థం అయిపోతే చెప్తారు. ఇక్కడ అంటే బాగా చెప్తారా, బాగుంటారా? బాగా చెప్తారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ చాలా క్వైట్. స్కూల్లో కూడా బాగానే చెప్తారు కదా. అవును. మరి ఇక్కడ ఏంటి స్పెషల్? ఇక్కడ బాగా చెప్తారు. ఎట్లా? ఇక్కడ చాలా పద్యాలు చెప్తారు. స్కూల్లో చెప్పని పద్యాలు కూడా ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఫ్యామిలీ లాగా చూసుకుంటారు మమ్మల్ని. ఇక్కడ అర్థం చేసి మంచిగా చెప్తారు. ప్రాబ్లం అంటే ఏదైనా చెప్పిన దాని గురించి గేమ్స్ కూడా ఆడిపిస్తారు. అలాగే ఇక్కడ నేర్చుకున్నాయన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాం. అంటే ఇక్కడ ఆడిన గేమ్స్ అన్ని అక్కడ ఆడతాం. అలాగే ఇక్కడ నేర్చుకున్న సంస్కృతి భాష అక్కడ నేర్పిస్తాం. అంటే ఇప్పుడు మేము ఇలా క్వశ్చన్స్ అడుగుతాం. మేము ఇక్కడ ఏం నేర్చుకున్నామో బహుతాహ నామక్యం అంటే మేము చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు మాకు. భావి తరానికి ఒక చక్కటి సద్బుద్ధి గల కార్యక్రమాలు అందించాలనే సంకల్పంతో మాధవ స్మారక సమితి ఈ బాలగోకులం కార్యక్రమం ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేయబోతున్నారో నిర్వాహకులు, ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు సంజీవ్ గారు ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది జలంధర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా సంజీవ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం వెనుక ప్రధానమైన ఉద్దేశము మన సనాతన ధర్మము, మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి ఈ సంస్కారాలను కలిగించడం. తర్వాత చిన్నప్పుడే దేశభక్తి మొలకలు వాళ్ళలో మొలిచే విధంగా ప్రయత్నం చేయడం. తర్వాత చరిత్ర కందని మహానుభావులు, చరిత్ర కందని సాధువులు, సంతులు, వీరులు, తర్వాత ధార్మిక వ్యక్తులు, వీళ్ళందరి గురించి వీళ్లకు మన పాఠశాల పుస్తకాలలో దొరకని విషయాలు ఈ వారం రోజుల్లో అందించే ప్రయత్నం చేస్తున్నామండి. తర్వాత స్వదేశీ ఆటలు, ఎందుకంటే ఎంత తక్కువ ఖర్చుతో ఎంత మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అనే పద్ధతిలో వీళ్ళకు కొత్త కొత్త ఆటలు నేర్పడం. ఈ చిన్న వయసులో ఒక మంచి దేశభక్తి పాట వల్ల ఒక చరణమైనా సరిపోతుంది. వారికి ఉంటే వారి జీవితంలో ఎప్పుడైనా దేశానికి ఉపయోగపడే పనులు చేస్తారనే నమ్మకంతో మంచి పాటలు, ఒక మంచి హిందీలో ఒక దోహ, సంస్కృతంలో ఒక శ్లోకము, తెలుగులో ఒక పద్యము, వాళ్ళకు అర్థంతో సహా. సంస్కృతం కూడా మన భాషలన్నిటికీ తల్లి భాష అయినటువంటి సంస్కృతాన్ని కూడా ఇక్కడ నేర్పడం జరిగింది. సంస్కృతం పాటలు కూడా నేర్పడం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉదయం 8 గంటల వరకు దాదాపు 90% విద్యార్థులు, ఈ పిల్లలు ఈ సంస్కారం కొరకు తల్లిదండ్రులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్పచెప్పి మళ్ళీ 12:30కు వస్తున్నారు. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, ఒక మంచి కార్యక్రమానికి సమాజము
సిద్ధంగా ఉన్నదని చెప్పడానికి ఏ రోజుకు ఆ రోజు పిల్లలందరి వీళ్ళని చూసి వాళ్ళే ఏదో విధంగా సహాయాన్ని అందిస్తున్నారు. పండ్లు కానీ, పాలు కానీ, మిల్క్ కానీ, ఇట్లాంటి అనేక విషయాలు, కొబ్బరి బొండాలు, కొబ్బరి పాలు కానీ అందించి ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు ఒక మంచి కథ ఒకటి చెప్పడం జరుగుతుంది. చాలా పెద్దవాళ్ళు, సీనియర్ వాళ్ళు, కార్యకర్తలు కూడా వచ్చి వాళ్ళు ఆశీస్సులు ఇస్తున్నారు. ప్రధానంగా కుటుంబంలో ఒక 4-5 గంటలు ఈ కర్ణ పిశాచం లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే నిమగ్నమై ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ వారం రోజులు అందించిన సంస్కారాలలో కొన్ని వాళ్ళు ఒక్కొక్క సంస్కారం ఉన్నా కూడా భవిష్యత్తులో మంచి పౌరులు అవుతారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు, మంచి సైంటిస్టులు అవుతారు, మంచి వీరులు అవుతారనే ఆశతోని ఈ కార్యక్రమం చేపట్టామండి. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో మిగతా జిల్లాలలో కూడా ప్రారంభించాలనే ఆశతోని మేము ప్రయత్నం చేస్తున్నామండి. జలంధర్ రెడ్డి గారు, సంజీవ్ గారు చెప్పినట్లుగా నిజానికి నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏమిటంటే కనుమరుగైన గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల పాటలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరించే ఆలోచన ఉందా? కొత్తవి ఏమన్నా చేర్చే ఆలోచన ఉందా? ఈ విధంగా భవిష్యత్తులో కూడా చాలా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ కూడా ఇలాంటి కార్యక్రమాలు నడపాలనేది ఇప్పటికే మాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వరంగల్ ఉన్నాయా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వరంగల్ హన్మకొండలో ఉంది. వరంగల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. వరంగల్ కూడా నెక్స్ట్ ఇయర్ ప్రపోజల్ అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు సంజీవ్ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచే పిల్లలల్లో జాతీయ భావం, దేశభక్తి పెంపొందించాలనేది, కుటుంబంలో మనం ఎట్లా మలుచుకోవాలి, కుటుంబ సభ్యులలో ఎట్లా ఉండాలనేది కుటుంబ నేపథ్యం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు చాలామందికి తీరికలేక తల్లిదండ్రులకు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చెడిపోయింది. నాయనమ్మలు, అమ్మమ్మలు ఉండి అదివరకు నీతి కథలు చెప్పేది. దాంతో పిల్లలలో జాతీయ భావాలను పెంపొందాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎవరికి వాళ్ళ యమునా తీరే అన్నట్టున్నారు. కాబట్టి ఆ విషయాలను ఆ విధంగా అంటే ఇప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పే కథలు ఇక్కడ బోధించబడుతున్నాయి. వాళ్ళకు పెంపొందించలే. ముఖ్యంగా వేమన పద్యాలు, సుమతి శతకాలు అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు. ఈ దశలో నేర్చుకునేవి ఇప్పుడు బట్టి నేర్చుకునే జీవితంలో ఎప్పుడో ఒకసారి వాటి యొక్క తాత్పర్యాలను జీవితంలో అన్వయించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విధమైన మన సంస్కృతిని వెలికి తీసుకొచ్చి మన పాఠ్యపుస్తకాలలో అసలైన చరిత్ర మనకు బయటికి రావటం లేదు. కాబట్టి అసలైన మన గ్రామీణ వ్యవస్థ కానీ మన జాతీయ భావాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ పౌర సమాజం నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉన్నది. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విరిసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన హిందూ సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. అతి విపత్తి విద్యా వినయ వివేక్, సాహస్ సుకృత సుశక్తి వ్రత రామ్